తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను కలిశారు. పాలేరు ఉప ఎన్నికలో ఈవీఎంలకు ప్రింటర్ వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని పోలీసులను ఉపయోగించుకుందని ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలతో పోలింగ్ను పర్యవేక్షించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించడంపైన ఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పోలీస్ బలగాలు పక్షపాత వైఖరితో అధికార పార్టీకి తొత్తులుగా మారి పనిచేస్తున్నారు. మీరు ఎలక్షన్లో కేంద్ర పోలీస్ బలగాలని మొత్తం లా అండ్ ఆర్డర్ మిషనరీ పాలేరు అసెంబ్లీ వరకు అప్పజెప్పాలని రిక్వెస్ట్ చేశాము. అదేవిధంగా అన్ని పోలింగ్ బూత్స్లో వెబ్ కెమెరాస్ ఏర్పాటు చేసి వెబ్ క్యామ్ల ద్వారా సెంట్రల్ అబ్జర్వర్ ద్వారా పోలింగ్ ఫేర్గా జరుగుతుందో లేదో మానిటర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేశాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ పై ప్రజల నమ్మకం, ఓటర్ల నమ్మకం పోతుంది. చాలా చోట్ల ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందని చెప్పి మా అనుమానాలు ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తెలియజేశాము.